ఓకేనండి. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మనం కొన్ని వారాల బట్టి వాక్యం యొక్క వైఖరి గురించి మనం ప్రతి వారం కూడా మనం చక్కగా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణము. వైఖరి అనే పదానికి రెండవ అర్థం ఏంటండి అంటే ఒక పద్ధతి లేదా తీరు అని అర్థం. కనుక ప్రతి వారం కూడా వాక్యానికి ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క లక్షణము కలిగింది దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఒక్కొక్క వైఖరి ఉంది అనే విషయాన్ని మనం గత సుమారు ఎన్నో వారాలు బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం నేర్చుకుంటున్నాం. గతించే ఆదివారం దినాన్ని మనం అందరం ఏం నేర్చుకున్నాము అంటే దేవుని మనస్సును ఎరగని దేవుని పిల్లలు అనే విషయాన్ని నేర్చుకుంటూ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్న విషయాలు మనం విన్నాం. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అని సాక్షాత్తు పరలోకమందున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడవలసిన ఆయన ఈ ప్రకృతితో, ఈ సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఎంత బాధ కలిగిందో, ఎంత కూలిపోతున్నాడో ఆ మాటల్లో మనకి అర్థము అవుతుంది. మరి ఈరోజు వాక్యం యొక్క వైఖరి ఏంటో మనం చాలా జాగ్రత్తగా విందాం కొద్దిసేపు. దావీదు గారు రాసిన కీర్తన 119 కీర్తన మనం ఆలోచిస్తే, దావీదు గారు రాసిన కీర్తన 119 కీర్తనలో 68వ వచనం చూద్దాం. దావీదు గారు రాసిన కీర్తన 119 68. దావీదు అంటున్నారు, నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అని దావీదు పలుకుతున్నాడు. మరలా చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. అంటే ఈ వచనములో ఈ వాక్యము యొక్క వైఖరి అంటే ఈ వచనములో ఈ వాక్యములో లేదా ఈ వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంట గుణము అని ఆలోచిస్తే మేలు చేసే గుణము. వాక్యానికి ఏముంది? అందరూ చెబుదాం. వాక్యానికి ఉన్న గుణము లేదా వాక్యానికి ఉన్న మంచి లక్షణం ఏంటండి అంటే మేలు చేసే గుణము లేదా ఉపకారము చేసే గుణము లేదా సహాయము చేసే గుణము. ఆ గుణాన్ని వైఖరి అని అంటున్నాం మనం. అంటే వాక్యము యొక్క వైఖరి మనకి ఈరోజు ఏం తెలియచేస్తుంది అంటే, లేదా వాక్యముకున్న గుణం ఏం తెలియచేస్తుంది అంటే దావీదు అంటున్నాడు, నీవు దయాళుడివై. దేవునికున్న క్యారెక్టర్ ఎలాంటిదండి? లేదా దేవునికున్న మనస్తత్వం ఎటువంటిది? దయా. దేవుడు అనగానే మనం ఏమనుకోవాలంటే ఇందులో ఈ వచ్చిన ప్రకారం దయ కలిగినవాడు, జాలి కలిగినవాడు, కరుణ కలిగినవాడు, కృప కలిగినవాడు, దయాళుడు అన్నాడు. అందుకే దావీదు ఇప్పుడు దేవుడు దయాళుడు కనుక, జాలి చూపించేవాడు కనుక ఆయన మనకి ఏం చేస్తున్నాడు అంటే మేలు చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉందాం. ఏం చేస్తున్నాడండి? మేలు చేస్తున్నాడు. ఆయన మేలు మామూలు మేలు కాదు. మేలు చేయుచున్నావు. నెక్స్ట్, నీ కట్టడలను నాకు బోధింపుము అన్నాడు దావీదు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తన పిల్లలుగుంటున్న ఆ రోజున్న ఇశ్రాయేలు విషయంలో కానీ, ప్రస్తుతానికి మన విషయంలో కానీ
దేవుడు చేస్తున్న మేలు ఏంటండి అంటే, ఏమండి, ఎవ్వరికి ఈ మేలు అర్థం అవ్వట్లేదు. ఎవరికి ఈ దేవుడు చేసిన ఈ అద్భుతమైన ఉపకారం, ఈ సహాయం అనేది నేటున్న క్రైస్తవ భక్తులకు, క్రైస్తవ ప్రేక్షకులకు, ఏమండి, క్రైస్తవ వక్తలకు అర్థం అవ్వట్లేదు. చివరికి క్రైస్తవ బోధకులకు కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు దేవుడు చేస్తున్న మేలేంటి, దేవుడు చేస్తున్న ఉపకారం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు బట్టి నేర్చుకుంటున్నాం. సూర్యుడిని కలిగించాడు, చంద్రుడిని కలిగించాడు, సృష్టిని కలిగించారు ఆయన, ఈ ప్రకృతిని తిప్పుతున్నాడు ఆయన, ఎన్ని ఋతువులను కాలాలని మారుస్తున్నాడు, ఏమండి, పంటలను పండిస్తున్నాడు, వర్షాన్ని పంపిస్తున్నాడు, నీ ఆకలి తీరుస్తున్నాడు. ఇవి కాదు. ఇవి ప్రతిసారి ప్రతిరోజు ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు ఈ ప్రకృతి మనకు నేర్పుతున్న పాఠాలు, ఏమండి, ఈ సృష్టి మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో సంవత్సరాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం మనం. కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్గా, ఒక స్పెషల్గా, ఒక ప్రత్యేక కోణములో, ఏమండి, ఒక మంచి విషయాన్ని దావీదు ఆయన పలుకుతున్న మాట, అయ్యా నువ్వు దయాళుడివి కనుక నాకు మేలు చేస్తున్నావు. అయితే మనం అడగాలి, అయ్యా మరి ఇన్ని రోజులు కూడా, లేదా ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్నో రకాల ఉపకారాలు, కుటుంబ పరంగా ఉపకారం చేశాడు దేవుడు. మన వ్యక్తిగతంగా కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు, మేలులు చేశాడు. అలా చేయకపోతే, ఏమండి, దావీదు గారు రాసిన కీర్తన 103వ కీర్తన 2వ వచనములో దావీదు గారు ఎందుకు ఆ మాట పలుకుతాడు? ఏమని పలికాడైనా? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని ఎందుకు అన్నాడు ఆయన? అంటే ఏమంటే, మనము తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన మొదలుకొని మనము చనిపోయేంత వరకు కూడా దేవుడు మనకి ఉపకారాలు చేస్తున్నాడు, మేలులు చేస్తూనే వస్తున్నాడు. కానీ అసలైన ఉపకారం ఏంటి, అసలైన మేలు ఏంటో దావీదు మనకి చెప్పేశాడు. ఏంటా మేలు అని ఆలోచిస్తే, ఏంటా మేలు అని ఆలోచిస్తే, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనలను, బోధించడమే మీరు నాకు నేర్పిన మేలు అంటున్నాడు ఆయన. ఇది విచిత్రం కదా మరి. అయ్యా ఈ భూమి మీద మేము ఎలా భక్తి చెయ్యాలో మాకు చేత కాదు, విశ్వాసంలో ఎలా స్థిరులుగా ఉండాలో మాకు తెలియదు, స్థిరమైన మనస్తత్వం కలిగి ఎలా ఉండాలో మాకు తెలియదు. అస్థిరులుగానే ఉంటున్నాం, అవిశ్వాసులుగానే బ్రతుకుతున్నాం, నామకార్థ భక్తే చేస్తున్నాం. మిమ్మల్ని ఎప్పుడూ కూడా మా క్రియలలో అవమానపరుస్తూనే వస్తున్నాం. అంటే మిమ్మల్ని ఎలా మహిమపరచాలో మనకు తెలియదు, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మనకు తెలియదు, దేవుని ఎలా ఆనందింప చేయాలో మనకు తెలియదు, దేవుని ఎలా ఘనపరచాలో మనకు తెలియదు. మరి మనకు తెలియాలి అంటే మనకేం కావాలి అంటే, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనలను మనకు ఆయన బోధించాలి, నేర్పించాలి. ఆయన దేవుడు మనకు బోధించి నేర్పించడమే దేవుడు మనకి చేసిన పెద్ద మేలు. తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి నివాసం ఇచ్చాడు. ఇవి కామన్. ప్రతి మనిషికి దేవుడు ఎప్పుడో మన తల్లి గర్భములోని రాక మునిపే, మన తల్లి గర్భము మనం పుట్టక మునిపే ఈ సృష్టిని ముందే చేసి ఇచ్చాడు మనకి. కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుడు చేసిన ఈ అద్భుతమైన మేలు ఏంటంటే, దేవుని యొక్క కట్టడలు మనకు ఆయన బోధించి నేర్పించడమే ఆయన మనకు చేసిన పెద్ద మేలు. దేవుని వాక్యం మనం వినకపోతే, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించకపోతే, దేవుని వాక్యాన్ని మనం ఆలకించకపోతే ఎలా ప్రార్థించాలో మనకి తెలియదు. దేవుని వాక్యం మనం నేర్చుకోకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయకపోతే, ఆయన మనస్సులోని ఉన్న ఆలోచనలు ఏంటో మనకి తెలియదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, ఆసక్తితో
ఏమంటే వాక్యం పట్ల మనకి తృష్ణ లేకపోతే, వాక్యం పట్ల మనకి ఒక మంట లేదా ఒక భారం లేదా ఒక బాధ్యత లేకపోతే, ఇదే భూమి మీద దేవుని ఎలా ఘనపరచాలో మనకి తెలియదు. కనుక అన్ని వేళల అన్ని విషయాల్లో అన్ని రకాలుగా అన్ని కోణాలలో దేవుణ్ణి మనం మహింపరచాలనుకుంటే మనకేం దేవుడు చేసిన మేలేటంటే అంటే ఆయన కట్టడలు మనకు నేర్పించాడు. ఏమంటే ఆయన కట్టడలు మనకి నేర్పించాడు. అదే దేవుడు మనకు చేసిన పెద్ద మేలు. దావీదు అంటాడు ఇంకా విషయంలో ఏమండి, అదే 119 కీర్తనలో రెండో మాట ఏంటంటే 72 వచనం చూస్తే ఆలోచిస్తే, 119 కీర్తన 72వ వచనం మనం ఆలోచిస్తే ఏంటి, వేల కొలది వెండి ఏంటి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు దావీదు. అంతే కదండి. ఈరోజు బంగారం మీద మక్కువ చాలామందికి, వెండి మీద చాలామందికి మక్కువ. అవునా? అవునా? బంగారం మీద వెండి మీద చాలామందికి, అదే స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, వాటి మీద ఎక్కువ మక్కువ, ఇష్టం, ప్రీతి. కానీ ఏమండి వాక్యం పట్ల లేదా ఆయన ధర్మశాస్త్రం పట్ల లేదా ఏంటి ఆయన మనకు నేర్పించే వాక్య విషయంలో మక్కువ అనేది తక్కువ. దేని మీద మక్కువ చూపించాడు మనిషి అంటే ఏంటి, దేని మీద మక్కువ చూపిస్తున్నారు మనుషులు అంటే, క్రైస్తవులు దేని మీద మక్కువ చూపిస్తున్నారంటే ఏంటి, బంగారం వెండి మీద చూపిస్తున్నారు. కానీ వాక్యమే చూపిస్తున్నారా అంటే లేదు. అందుకే దావీదు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు ఆయన, అయ్యా వేల కొలది, తక్కువ కాదు, ఎన్ని 1, 2, 3 కాదు, వేల కొలది వెండి, వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు దావీదు. ఏమండి అంటే దేవుని యొక్క వాక్యమే మన జీవితాల్లో మేలు అంటే అవును. దేవుని వాక్యమే మన బ్రతుకులకి మేలు అంటే అవును, మేలే. మరి వాక్యం మనకు మేలు చేస్తుందంటే అవును, మేలు చేస్తుంది. ఏమండి మనం ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో మనకు తెలియదు, ఎలా పవిత్రంగా ఉండాలో తెలియదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో కలిసిమెలిసి ఉండాలో తెలియదు, ఏమంటే సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు, కుటుంబంలో ఎలా బ్రతకాలో తెలియదు, సంఘానికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా ఏమండి ఉండాలో, ఏ విధమైన క్రమశిక్షణ కలిగి ఉండాలో, ఏ విధంగా తగ్గింపు కలిగి ఉండాలో, ఎలా దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలో, సంఘములో మాట్లాడాలో, సంఘములో మాట్లాడకూడదో, ఇవే మనకి తెలియదు. అలా తెలియాలి అంటే మనకి ఏంటి మేలు అంటే ఆయన మనకు వాక్యాన్ని నేర్పించడమే మనకి దేవుడు చేసిన గొప్ప మేలు. నిజమేనండి. ఈరోజు వినండి, జాగ్రత్తగా చెప్తున్నా సీరియస్గా. ఈరోజు ధర్మశాస్త్ర ముసుగులోనే క్రైస్తవ్యం మునిగిపోయింది. ధర్మశాస్త్ర ముసుగులోనే 10%కి 9% మన క్రైస్తవ్యం ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఏమండి ముసుగులోనే ఉండిపోయింది. కానీ క్రొత్త నిబంధన కింద ఎవరు ఇప్పుడు ఉండడానికి ఇష్టపడటం లేదు. బాగా వినండి, సీరియస్ చెప్తున్నాను. క్రొత్త నిబంధన కింద ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు. అయితే ఈరోజు యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన. పాత నిబంధన యేసుక్రీస్తు వారు కొట్టివేసేశారు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు పరిపూర్ణంగా కొట్టివేశాడు, సంపూర్తి చేశాడు ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు మనం ధర్మశాస్త్రములో ఉన్న ఏమండి వాటిని మనము చెప్పండి పాటించే అవసరం మనకి లేదు. ఏటంటే సున్నతి మనకెందుకు, నోరులేపండి, సున్నతి మనకెందుకు? 2 బలులు అవసరమా? దహన బలులు కానీ, పాప పరిహారార్థ బలులు కానీ, సమాధానార్థమైన బలులు కానీ, ఇవన్నీ మనకు అవసరమా అంటే లేదు. ఏమండి అర్చనలు, ఆచారాలు, పెద్దల పారంపర్య ఆచారాలు మనకు అవసరం అంటే లేదు. నెక్స్ట్ పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినం, ఇవన్నీ మనకు అవసరం అంటే లేదు. కానీ ఏమండి నెక్స్ట్ వాయిద్యాలు అవసరం అంటే లేదు.
ఏమండి? అంటే ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ధర్మశాస్త్రం కింద ఉన్నాయి. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన తరువాత మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ ఆ ధర్మశాస్త్ర ముసుగులోనికే వెళ్ళి వాయిద్యులు వాయించేవారు వాయిద్యులు వాయిస్తున్నారు, చప్పట్లు కొట్టేవారు చప్పట్లు కొడుతున్నారు, కేకలు వేసిన వారు కేకలు వేస్తున్నారు. అవునా? ఆలోచించండి. తర్వాత గుడారాల పండుగని, పర్ణశాలల పండుగని, శృంగధనుల పండుగని, ప్రథమ ఫలాల పండుగని చేస్తున్నారండి. ఏమంటే చేస్తున్నారు చాలామంది. నెక్స్ట్ లెంట్ డేస్, శ్రమల దినాలని చేయట్లేదా? చేస్తున్నారు. అవన్నీ ఏమండి అసలు నూతన నిబంధనలో క్రొత్త నిబంధనకు ఉన్న క్రైస్తవులకు అవసరం లేదు. క్రొత్త నిబంధన మనకి ఏం నేర్పిస్తుంది? అదే కావాలి మనకి. నూతన నిబంధన మనకి మనకి ఏం నేర్పిస్తుంది? ఏం నేర్పించింది మనకి? అపోస్తలుల బోధలో పెరగాలి సంఘం. ఏ బోధ? అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధలో ఇవేవి లేవో. ఏమండి? నిజమే, ఇవేవి లేవు. ఏవి? సున్నతి లేదు, బలులు లేవు, ఏమండి పండుగలు లేవు, విశ్రాంతి, అమావాస్య, పెద్దల పారంపర్య ఆచారాలు లేవు, వాయిద్యాలు లేవు. ఎక్కడ? అపోస్తలుల బోధలో. ఆ అపోస్తలుల బోధలోనే ఏమండి క్రైస్తవ్యం చెప్పండి పెరగాలి. అపోస్తల బోధ యందును నెక్స్ట్ సహవాసములో ఎదగాలి. రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పంపులు పొందుకోవాలి. ప్రార్థించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 కట్టడలు, ఇది కట్టడంటే ఈ 4 నియమ నిబంధనలు పాటించే విషయంలో ఎడతెగిపోకుండా ఉండాలి. ఇది క్రొత్త నిబంధన చట్టం మనకు జారీ చేస్తున్న ఏమండి ఆజ్ఞలు. వీటిని మర్చిపోయింది పాతవే ఛాయారూపములు ఉన్నవే చేస్తున్నారు. ఇది క్రీస్తునందు నిజస్వరూపం గుండి వాటిని మనం వదిలేస్తాం. అందుకే వినండి, ఏది మేలో ఏది మేలు కాదో మనకు తెలియటం లేదు. అందుకే దావీదు చెప్పేశాడు, అయ్యా 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 ఇదిగో వేల కొలది వెండి బంగారము నాణెముల కంటే నీవు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం మేలు. అప్పట్లో ఆ ధర్మశాస్త్రం ఈయనకి మేలయ్యింది. ఎవరికి? దావీదు గారికి. ఇప్పుడు మనకేంటి? క్రొత్త నిబంధన మనకు మేలు, నూతన నిబంధన మనకు మేలు. క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ నిబంధన మనకు మేలు. ఏమండి? క్రీస్తు చెప్పిన వాటినన్నిటిని కూడా కష్టమైన నష్టమైన పాటించడం అది మనకి మేలు. ఏమండి? నిజమే. అప్పుడు ప్రార్థన ఎలా చెయ్యాలో తెలుస్తుంది, ఇతరులతో ఎలా ప్రేమ కలిగి ఉండాలో తెలుస్తుంది, ఎలా తగ్గించుకోవాలో తెలుస్తుంది, ఎలా లోబడాలో తెలుస్తుంది, ఏ విషయంలో మనందరం కూడా విధేయత కలిగిన క్రైస్తవులు ఉండాలో తెలుస్తుంది. ఏమంటే సమయాన్ని ఎలా పాటించాలో తెలుస్తుంది. ఏమంటే దేవుని ఎలా మహిమపరచాలో, ఏం చేసి ఏ క్రియలు చేసి ఏ కార్యక్రమాలు చేసి దేవుని మహిమపరచాలో తెలుస్తుంది. అలా ఇన్ని తెలియాలి అంటే ఏమండి మనకి మేలు జరగాలి. మన మేలు జరుగుతూనే ఉంది. ఏంటా మేలంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఒక అద్భుతమైన నిబంధన ఇచ్చేశాడు. ఆ నిబంధనలో మనం అందరం కూడా తూచా తప్పకుండా వాటిని పాటించే క్రైస్తవులుగా మనం ఉండాలి. అదే మన ఆత్మీయ భక్తి జీవితాలకి చాలా 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 పెద్ద మేలు. చెప్పండి, కాదని చెప్పండి. మేలు కాదా? మేలునండి. ఆలోచించండి. చాలామంది ఏమండి ధర్మశాస్త్ర ముసుగులు పాటికిపోయారు. వాయిద్యం వాయిస్తే కానీ వాళ్ళ పాట ఊపు రాదంట. ఒకప్పుడు నేను కూడా వాయించేవాడిని. ఒకప్పుడు ఏమండి పాట పాడినప్పుడు వాయిద్యం లేకపోతే నాకు చిరాకు ఎక్కువ. కానీ నా దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని నాకు నేర్పించి కనువిప్పు కలిగే విషయాన్ని నాకు నేర్పించి దేవుడు నాకు నిజంగా
ఆ ధర్మశాస్త్ర ముసుగుల నుండి ముందు నన్ను ముందు నెమ్మదిగా తీసుకొచ్చాడు. తర్వాత నా ద్వారా మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని కూడా దేవుడు తీసుకొస్తున్నాడు. నేను చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో మీరు కూడా చదువులేకపోయినా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు పరిశీలన చేస్తే దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు. మళ్ళా మాట చెప్తున్నాను, వాయిద్యాలు వాయించకపోతే దేవుడు మహింపరచబడ్డాను పాడే పాట ద్వారా. ఇప్పుడు ఒక పాట ఉందండి, ఒక పాట అందరూ కలిసి చప్పట్లు కొట్టకుండా ఒక పాట పాడే మంచి మనసు కలిగి చక్కగా దేవుడు మహింపరచాలని ఒక మంచి భావన కలిగి అందరూ ఒకే పాట అందరూ పాడండి, ఎంత బాగుంటుందో తెలుసా? ఒక మాట చెప్పమంటారా? చూడండి, మీరే స్టన్ అవుతారు. ఈరోజు మీరే ఆశ్చర్యపడే మాటలు చెప్తాను. చాలామంది క్రైస్తవులు ఏమంటారు తెలుసా? దావీదు చెప్పండి వాయిద్యాలు వాయించలేదా? దావీదు వాయిద్యాలు వాయించి దేవుని మహింపరచలేదా? అంతే కదా. మరి ఇప్పుడు ఈరోజు వాయిద్యాలు వాయిస్తే తప్పేంటి? వాయిద్యాలు వాయించి పాటలు పాడితే తప్పేంటి? ఒక మాట చెప్పనా, మనం మనుషులు చెప్పే మాట ఫాలో అవుతా అంటే మనుషులు చెప్పినట్టుగా మనం నడుద్దామా, లేకపోతే సాక్షాత్తు యేసుప్రభువు చెప్పినట్టుగా మనం నడుద్దామా? గట్టిగా నేను చెప్పిన కూడా మీరు నడవకూడదు. ఎందుకంటే అయ్యా మీరు చెప్పింది తప్పు అనాలి. మీరు చెప్పింది బైబిల్లో ఉందా చూపించండి అనాలి. మాకు ఎంతవరకు అంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు మనం వాయిద్యాలు వాయించాం, నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత అసలైన సత్యమేంటో, పరిపూర్ణమైన సత్యమేంటో, సర్వసత్యమేంటో నా దేవుడు నాకు నేర్పించినప్పుడు నేను నేర్చుకుని మీకు కూడా నేను నేర్పించాలి. దేవుడు మనం చేసిన మేలు కాదా? మేలునండి. ఇది ఆత్మ సంబంధమైన మేలు, భక్తికి సంబంధమైన మేలు. ఒక మాట చదువుతాను, మీరే ఆలోచించండి. అవునా తండ్రి మీ కొందరు అంటారు. చూడండి ఆమోస్ గ్రంథం, జాగ్రత్తగా వినండి, మంచి బాగుంటుంది. మీరే ఆలోచించండి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయము వచనము 5 నేను చదువుతానే, వినండి. స్వరమండలముతో, దేంతో అండి? స్వరమండలముతో. స్వరమండలం అంటే స్వరమండలము చెప్పండి. స్వరమండలముతో వినండి. స్వరమండలముతో కలిపి బాగా వినండి. మీరే నోరెత్తద్దు, అలాగే ఆలకించండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. ఏ పాటలు అన్నాడు దేవుడు? పిచ్చి పాటలా? ఒకటి బాగానండి, పిచ్చి పాటలు పాడుచు. 2 దావీదు వలనే వాయించుచు వాద్యములను కల్పించుకుందురు. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు ఆ రోజు దావీదు గారు మందసము నా ఇంటికి వస్తుంది, దేవుడు నా ఇంటికి వస్తున్నాడని ఆ సంబరముతో ఆయన నాట్యం చేశాడు, వాయిద్యం వాయించాడు. అంత మాత్రాన దాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపేసి ఆ సంఘానంతటిని కూడా ఆ నాట్యాలతోని, డ్యాన్సులతోని, పాటలతోని ఇదేంటండి ఇది? అవునా? ప్రభు చిత్తమైతే ఇవన్నీ క్లారిటీ తర్వాత నేను మీకు చెప్తాను, చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకు మేలు చేశాడు. వాక్యానికి ఒక వైఖరి ఉంది, వాక్యానికి ఒక మంచి గుణం ఉంది. ఏంటో గుణం అంటే మేలు చేసే గుణం. తెలుసో తెలియకో నేను మీరు కలిసి వాయిద్యాలు వాయించి ఇదే కరెక్ట్ అనుకున్నాం, ఇదే మయంపరచడం దేవుడు మయంపరిచే రీతి అనుకున్నాం. తర్వాత తెలిసింది అయ్యో బాబోయ్ వాయిద్యాల్లో ఏమీ లేదు, వాయిద్యాలు వాయించి వాయించి వాయిస్తుంటే గోల గోల గోలే తప్ప. చెప్పండి, అదిగోండి చూడ అవతల చూసారు, గోల 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 అంటున్నారు తప్ప అందులో జ్ఞానం ఉందని అనటం లేదు. మనం చూడండి, ఒక పాట 2 పాటలైనా అందరూ కలిసి పాడుకొని ముందుకెళ్ళిపోతే హ్యాపీ. దావీదు భక్తి ఎలాంటిది, దావీదు వ్యక్తిత్వం ఎలాంటిది, దావీదు ఎంత మంచి గనుడు, ఎంత మంచి జ్ఞాని, ఎంత మంచి పాటగాడు, ఎంత మంచి గాయకుడు. ఎన్నో పాటలు పాడాడు, రచించాడు.
అంత గొప్ప గాయకుడిని ఈ చిన్న ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. అయ్య బాబోయ్! అయితే వీళ్ళందరూ వాయిద్యాలు వాయించుకున్న పాడిన పాటలన్నీ పిచ్చి పాటలే. కానీ కొంతమంది కోపలు వచ్చేస్తాడు, తెలియదు పాపం. కోపలు ఎందుకు? బైబిల్ చదువుదాం, బోర్డు ఉంది ఏంటి, తీద్దాం. నేను దేవుడు ఏదైతే మనకు మేలుకరం అంటే మనకు మేలుకరమో దానినే మనం చెయ్యాలి. పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె. ఆయన ఎందుకు వచ్చాడు ఎక్కడికి మరి? ఎందుకు? బాగానండి, ఎక్కువ శాతం 10కి 9% అందరు ఇదే కదా అంటారు. దావీదు వలనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాను. ఏమండి? వాయిద్యాలు వాయించమని దేవుడు కూడా ఎక్కడా చెప్పలేదు. వీరు ఆలోచన మేరకు వాయిద్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పెట్టారు. వీరి భక్తులు వీరి ఆలోచన వీరి స్వనీతి, వీరి సొంత ఆలోచన, వీరి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు చెప్పకపోయినా చెప్పండి తంబుర సితార వాయిద్యాలు తీసుకొచ్చి చెప్పండి సమాజంలో లేదా మనుషుల దగ్గర ఉంచారు. దేవుడు చెప్పాడు అనుకోండి, నాకేంటి పోయే కాలం, నేను ఇంకా బాగా వాయిస్తాను కంజీరలు, నేను ఇంకా బాగా వాయిస్తాను కాంగో, ఇంకా నేను బాగా వాయిస్తాను డ్రమ్ము, ఇంకెంతకంటే మనకు వద్ద సరదా. ఇప్పుడు నాకు వాయిద్యాలు వాయించి నన్ను పాడండి, నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి అని అంటే మనకేంటి ఇబ్బంది? ఆయనే అసలు వాయిద్యం అనే పదాన్ని ఆయన తీసుకురాకున్నప్పుడు ఏదో కొన్ని వందల సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాల క్రితం భక్తులు తీసుకొచ్చారు వాయిద్యాన్ని. అసలు వాయిద్యాలు అక్కడ ఒక సందర్భంలో వాయిద్యాలు ఎందుకు వాయించారో అది చదువుతుంటే మీరు ఆశ్చర్యపడతారు. అయ్యో బాబు, ఇది రహస్యమా? అది లెక్క. అది మనకు తెలియక కొన్ని సంవత్సరాలు మనందరం కూడా పాట పాడితే కొంచెం కొట్టాలి, పాట పాడితే వాయిద్యం వాయించాలని భ్రమలో ఉండిపోయి ఆలోచించండి, గట్టి చప్పట్లు కొట్టేసి కేకలు వేసేసి బైబిల్లో ఏమని తెలుసండి? పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. అంటే ఆయనకి కావలసింది సమాధానం, నెమ్మది. గోల లేకుండా ప్రశాంతమైన పరిస్థితి, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన ఆరాధన ఆయనకి కావాలి. అందుకే బైబిల్లో మన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? దేవుడు ఆత్మ గనుక అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ నెక్స్ట్ సత్యముతోనూ ఆరాధించండి అన్నాడు. కానీ వాయిద్యాలు వాయించి ఆరాధించండి నా ప్రభు చెప్తే నేను చేస్తానండి. ఒకప్పుడు తెలియక అంటే నేను కూడా ఏం చేశాను, మిమ్మల్ని అంటే ఈ పెద్దల పారంపర్య ఆచారాలు నేను కూడా గైకొని, పెద్దలు ఏం చేస్తా నేను కూడా ఈ బైబిల్ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళని నేను ఫాలో అయ్యాను. మిమ్మల్ని కూడా వినండి ఆ బాణిలోనే నడిపించాను. కానీ ఇప్పుడు నా దేవుడు నా మనోనేత్రాలను తెరిచాడు, కనువిప్పు కలిగించే సత్యాన్ని దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. మరి నేను మారాలి, మిమ్మల్ని కూడా మార్చాలి. ఇదే మరి దేవుడు మనకు చేసిన మేలు కాదా? మనం మారేమనుకోండి, నిజంగా ఆత్మతోను సత్యంతో దేవుని ఆరాధించామనుకోండి, చచ్చిపోయామనుకోండి, వెళ్ళిపోతా పరదేశికి. వెళ్ళిపోతామండి పరదేశికి. నేను చెప్తాను సీరియస్గా. దేవుడు కోరుకునే ఆరాధన అది, దేవుడు ఇష్టపడే ఆరాధన ఆత్మతోనూ సత్యముతోను. అంతేగాని ఇదిగోండి పిచ్చి పాటలు, మరి స్వరమండలంతో కూడుకొని స్వరమండలాన్ని ఉపయోగించి పిచ్చి పాటలు అండి, పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యాలు వాయించుచు వాయించుచు వాద్యములను కల్పించుకున్నాం మనం. దేవుడు అసలు చెప్పలేదు. ఆ రోజు పెద్ద పెద్ద బడా భక్తులు ప్రారంభించారు. వారిని చూసి కొన్ని లక్షల మంది ఫాలో అయిపోయారు. ఈరోజు కొన్ని సంవత్సరాలు కూడా మనం వాయిద్యాలు వాయించాం, ప్రస్తుతానికి మనం ఆపేసాం.
దేవుడికి నచ్చింది మనం చేయకూడదండి. ఏమండి? ష్యూర్. అప్పుడు ఆత్మతోను సత్యముతో మన దేవుణ్ణి, మన తండ్రిని ఆరాధిస్తున్నప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, చెప్పండి, పరదేశికి వెళ్ళిపోతాం. చాలు. ఇవన్నీ చేస్తూ ఏమండి, ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తూ క్రొత్త నిబంధన పక్కన పెట్టేసి నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవ బోధకుడిని అంటే మాత్రం చెప్పండి కుదరదు. చూపించానా? ఆమోస్ గారు ఏమన్నారంటే పిచ్చి పాటలు పాడుతా. ఆలోచించండి. కనుక దేవుడు ఈరోజు ఒక మంచి విషయాన్ని మనకు నేర్పించాడు. ఏంటి అంటే అండి, వాక్యం యొక్క వైఖరి, వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంటి గుణం అంటే మనకు మేలు చేసే గుణం. ఏంటి దేవుడు చేసే మేలు ఏంటి? పాయింట్. దేవుడు చేసే మేలు ఏంటంటే ఎన్నో మేలులు మనం విన్నాం. కానీ ఇది ఒక విచిత్రకర, అంటే ఒక ఆశ్చర్యమైన మేలు, మనం ఊహించిన మేలు. ఏంటి మేలు అంటే ఏమండి, మనము ఎలా ప్రార్థించాలో, ముగిస్తున్నాను, ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుని ఆరాధించాలో, ఎలా దేవుని ఘనపరచాలో, ఎలా దేవుని ప్రేమించాలో, ఏమండి సంఘములు కానీ, సమాజములు కానీ, ఏమండి కుటుంబములు కానీ మనం ఎలా ఉండాలో మనకి తెలియదు. మరి తెలియాలి అంటే మనకి వాక్యం మనకి నేర్పించాలి. మరి వాక్యం మనం నేర్పిస్తుంది. మరి వాక్యం మనకి మేలు చేయలేదా? మేలుకరంగా లేదా? చెప్పండి. మరి ఇంకెంతకన్నా మేలు ఇంకేంటండి? మనం ఆత్మీయంగా బాగుంటే భౌతికంగా మనం బాగుంటాం. ఆత్మీయత అంటే ఆత్మలోనే చచ్చిపోతే భౌతికంగా ఎంత బాగున్నా ఏంటి ప్రయోజనం చెప్పండి? ఈ దేహం చచ్చిపోయింది అనుకోండి, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అప్పుడు నరకానికి వెళ్ళిపోద్ది. అదే ఆత్మతోనూ సత్యముతోనూ మనసారా ఆరాధిస్తున్నప్పుడు, దేవుని ఘనపరుస్తున్నప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, ఈ ఆత్మ పరదైషికి వెళ్ళిపో. ఇంకా అంతకన్నా ధన్యత మనకు చెప్పండి, అంతకన్నా అదృష్టం చెప్పండి, అంతకన్నా గొప్ప భాగ్యమే చెప్పండి మనకి. కనుక వాక్యం మనకేం చేస్తుంది అంటే మేలే చేస్తుంది. వాక్యం మనకి మేలే చేస్తుంది. మనమే ఒకవేళ వాక్యంగా ఉన్న వాక్యానికి మనం కీడు చేస్తున్నామేమో కానీ, వాక్యానికి మన బాధ అంటే ఏ వాక్యం అయితే మనకి మేలు చేస్తుందో, ఏ దేవుని మాటలైతే మనకి మేలుకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉందో, వాటిని మనం ప్రక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామేమో కానీ, దేవుని వాక్యం మనం చనిపోయేంత వరకు మనకు మేలు చేస్తూనే ఉంది. ఇంకా మారడమే మనకు ఉంది. ఇంకా మారడమే ఉంది. కనుక ఈరోజు దేవునికి వాక్యమకి వైఖరి ఏంటండి అంటే, వాక్యం మనకు మేలు చేసే గుణం వాక్యానికి ఉంది. అది కనుక ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు, ఇంకా ఈ వాయిద్యుల గురించి కానీ ఇంకా మంచి విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో బోర్డు ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.